నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. కాళ్లపై దురద, మచ్చలు, వారికోస్ వెయిన్స్ సూచికల, కుట్లు, కోతలు, రక్తస్రావం లేకుండా చికిత్స ఉందా? లేజర్ సర్జరీతో కాళ్ల వాపుల సమస్య తీరుతుందా? కాళ్లల్లో సిరుల వాపునకు శాశ్వత పరిష్కారం ఉందా? వారికోస్ వెయిన్స్ ప్రధాన లక్షణాలేమిటి? మందులు, పెయిన్ కిల్లర్స్ తో ప్రయోజనం ఉందా? మీ సందేహాలకు దక్షిణ భారతదేశంలో అగ్రగామి వాస్కులర్ హాస్పిటల్ ఏవిస్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ రాజా వి కొప్పాల, సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఈ మధ్య ఎవరి నోట విన్నా ఈ వారికోస్ వెయిన్స్ ఎక్కువగా వినిపిస్తోందండి. అసలు ఈ వారికోస్ వెయిన్స్ వ్యాధి ఏంటి, ఎందుకు వస్తుంది? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళకి ధమన్లు అనగా ఆర్టరీస్ రక్త సరఫరాని తీసుకొని వెళ్తాయి. కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే కొన్ని సిరలు అని ఉంటాయన్నమాట. ఆ సిరల్లో కొన్ని కవాటాలు, కొన్ని వాల్వ్స్ చెడిపోవడం వల్ల బ్లడ్ సరిగ్గా సర్క్యులేషన్ అవ్వక మళ్ళీ కాళ్ళకు వెనక్కి వచ్చేలా ఉండిపోయే తత్వాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. ఈ వారికోస్ వెయిన్స్ చాలా కామన్ ప్రాబ్లం. 16 to 20% ఆఫ్ దెమ్ హ్యావ్ ఇట్. అంటే ఇంకో విధంగా చెప్పుకోవాలంటే మన కాళ్ళలో వచ్చే క్యాటరాక్ట్ కన్నా కూడా ఈ వారికోస్ వెయిన్స్ ఇంకా మోర్ కామన్. కాకపోతే దీని మీద అవేర్నెస్ లేదు. చాలామంది నరాల సమస్య అనుకొని లాంగ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం, చాలామంది దీని కాలు నల్లగైతే చర్మ సమస్య అనుకొని ఇంకా రాంగ్ డాక్టర్స్కి వెళ్ళటం, ఇట్లాగా రాంగ్ ట్రీట్మెంట్లు తీసుకోవటం వల్ల చాలా నెగ్లెక్ట్ అవుతూ దీన్ని పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం కాదు. కానీ మనం చూసామంటే పాత రోమన్ స్టాచ్యూస్ చెక్కినప్పుడు కూడా కాళ్ళలో ఉబ్బిన నరాలు కూడా చెక్కిన స్టాచ్యూస్ చాలా ఉంటాయి ఇప్పటికీ రోమ్లో. సో ఇది ఇప్పుడు కాదు, బీసీ నాటి నుంచి ఉన్న వ్యాధి. కాకపోతే దీని మీద అవేర్నెస్ అనేది మాత్రం గత 6 ఏళ్ళుగా మెయిన్గా ఏవిస్ హాస్పిటల్ మా దగ్గర నిర్విరామంగా ఈ విషయం మీద కృషి చేసి బాగా అవేర్నెస్ పెంచడం జరిగింది. అందువల్ల ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా వారికోస్ క్లినిక్స్ వస్తున్నాయి, చాలా చిన్న లేజర్ హాస్పిటల్స్ పెడుతున్నారు, కొంతమంది ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ కూడాను ఏంటంటే నేను ఒక 7 ఏళ్ల క్రితం ఈ బాటలోకి వెళ్ళి అసలు ఈ ప్రాబ్లం మీద 1% కూడా అవేర్నెస్ లేదు, ఎవరికి తెలియట్లేదు, రాంగ్ ట్రీట్మెంట్ గురవుతున్నారు అని నేను ఆ విషయం తెలుసుకొని రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసిన రిజల్ట్ అనమాట. ఇప్పుడు చాలా అవేర్నెస్ వస్తుంది, ఇంకా చాలా అవేర్నెస్ రావాల్సింది కూడా ఉంది. ఇంకా చాలామందికి ఏంటంటే తప్పు ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలామంది ఈ వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ లేదనుకొని కొంతమంది చేసినా తగ్గదని మరికొంతమంది ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ చేస్తే మళ్ళీ వస్తాయట అని చెప్పి చేయించుకొని వాళ్ళు, ఇలాంటి అపోహలు చాలా ప్రబలుతున్నాయి. వీటన్నిటికీ కూడా దూరం చేయాలి. అలాంటివి దూరం చేసి ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని చెప్పడమే ఈ ప్రోగ్రామ్ ధ్యేయం. రైట్. అసలు ఎలా గుర్తించాలంటారు వారికోస్ ఉన్నట్టు? రైట్. సో ఒకసారి వారికోస్ ఉన్నాయి అని మనం డౌట్ పడినప్పుడు, ఈ వారికోస్ వెయిన్స్ మనం డౌట్ పడినప్పుడు ఫస్ట్ హై ఇండెక్స్ ఆఫ్ సస్పెషన్ ఉండాలి. అంటే కాళ్ళలో ఎనీ పెయిన్, ఎనీ డిస్కంఫర్ట్, ఎనీ దురదలు, లేకపోతే పుళ్ళు పడటం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవటం, ఇట్లాంటి లక్షణాలు ఏమున్నా కూడాను తొందరగా ఒక వాస్కులర్ సర్జన్ లేదా వాస్కులర్ డాక్టర్ లేదా వాస్కులర్ స్పెషలిస్ట్ యొక్క ఒపీనియన్ తీసుకోవడం చాలా అవసరం. ఒకసారి వారు చూసిన తర్వాత నేను చూసింది బయట ఏంటంటే చాలామంది వాళ్ళు లోకల్గా ఉండే స్కానింగ్ సెంటర్కి పంపటం, వాళ్ళేమో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు స్కాన్ చేయటం, తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం జరుగుతుంది. సో మా ఏవిస్ వ్యవస్థలో ఏం చేస్తున్నామంటే వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా మా తరపు నుంచి ఈ నిలబెట్టి కలర్ డాప్లర్ పరీక్ష, ఏదైతే వారికోస్ వెయిన్స్ చేయడానికి అతి ముఖ్యమైన పరీక్ష ఉందో అది మేము ఫ్రీగానే చేస్తున్నాం. మాకున్న సెంటర్స్ అన్నింటిలో కూడా దగ్గర 16 సెంటర్స్ ఉన్నాయి, వాస్కులర్ సెంటర్స్ అన్నింటిలో కూడా నిల్చోబెట్టి చేసే స్కాన్ ఫ్రీగా జరుగుతుంది. సో ఇది చేయించుకోవాలి. ఇది చేయించుకుంటే ప్రాబ్లం మనకు క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది, దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయొచ్చు. రైట్. వారికోస్ వెయిన్స్కి పెట్టింది పేరు ఏవిస్ హాస్పిటల్ అనే పేరు ఎలా వచ్చింది సార్? ఉత్తమ చికిత్స అందుబాటులో వచ్చిందనేసి ఒక టాక్ ఫుల్గా. రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ ఒకసారి ఉన్నాయి అని మనం డౌట్ పడినప్పుడు మేము ఎవిస్ చేసేది ఎవిస్ వే అని నేను ఎప్పుడు అంటుంటాను. సో ఎవిస్ వేలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోస్ వెయిన్స్, వాస్కులర్ సర్జరీ, వీటన్నిటికీ నెంబర్ 1 ఏంటంటే అసలు ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ గుండెకి హాస్పిటల్ చూస్తున్నాం, క్యాన్సర్కి హాస్పిటల్ చూస్తున్నాం, గ్యాస్ట్రెంట్రాలజీ హాస్పిటల్ చూస్తున్నాం, కానీ వాస్కులర్ కేర్కి అంటూ ఏ హాస్పిటల్ కూడా లేదు. అది ప్రథమంగా స్థాపించింది నేనే. సో మన హాస్పిటల్ అనమాట. సో 6 ఏళ్ల క్రితం ఏంటంటే నేను ఇండియా వైడ్, సౌత్ ఇండియానే కాదు ఇండియా వైడ్ కూడా వాస్కులర్ హాస్పిటల్ ప్రైవేట్ రంగంలో ఎక్కడా లేదు. కాబట్టి ఒక వాస్కులర్ హాస్పిటల్ స్థాపించాం. సో మా ఇంట్రెస్ట్ అంతా ఏంటంటే ఈ వాస్కులర్ సమస్యని ఎర్లీగా ఐడెంటిఫై చేయడం, ఎర్లీగా ట్రీట్ చేసిన వెంటనే పంపించేయడం. దిస్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ ఎ కార్పొరేట్ హాస్పిటల్. మామూలుగా పెద్ద హాస్పిటల్కి ఏంటి, వెళ్తే మిమ్మల్ని ఎక్కువ పరీక్షలు రాసి ఎక్కువ రోజులు ఉంచుకొని ఎక్కువ ప్లానింగ్ చేయడం చేస్తారు. మేము లీస్ట్ పాసిబుల్గా చేస్తాం, ఎందుకంటే మాకు ఈ ప్రాబ్లం మీద పూర్తి అవగాహన ఉంది. మేము చేస్తే 98% అబౌవ్ సక్సెస్ ఉంటుందని మాకు విషయం తెలుసు. మేము అవసరం లేకుండా ఒక నిమిషం కూడా ఏ పేషెంట్కి ఎప్పుడు ఉంచబోము. ఇదంతా కూడాను మా ఖ్యాతికి ఇదంతా మెయిన్ రీజన్స్ అనమాట. ఇది ఒక పక్కన పెడితే ఈ స్కానింగ్, ఇప్పుడు మామూలుగా నేను చెప్పాను కదా అందరికీ నిల్చోబెట్టి స్కాన్ చేస్తామని, ఆ నిల్చోబెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా దగ్గర చేయరు స్కానింగ్. చాలా మంది హాస్పిటల్స్కి, డాక్టర్స్కి ఏంటంటే ఈ స్కానింగ్ పంపిస్తే అదొక రెవెన్యూ సోర్స్.
మేమేంటంటే ఎప్పటి నుంచో ఈ స్కానింగ్ ఫ్రీగా చేస్తున్నాం. దగ్గర 40,000కి మించి పేషెంట్స్కి ఈ స్కానింగ్ మా దగ్గర కలర్ డాప్లర్ పరీక్ష ఫ్రీగా జరిగింది. సో మాకు అదేంటంటే అది పార్ట్ ఆఫ్ క్లినికల్ ఎగ్జామ్. సో చాలామంది ఏంటంటే ప్రాబ్లం కొంచెం ఎర్లీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంకరేజ్ అవుతారు. లేకపోతే ఏంటి భయం, డాక్టర్ వెళ్తే ఆయన ఫీజు ఒక 600-700 ఉంటుంది. దాని తర్వాత ఆయన టెస్టులు రాస్తాడు, ఒక 20,000 రూపాయల టెస్టులు. అందులో అవన్నీ చేసుకునేటప్పుడు అసలు ప్రాబ్లం ప్రాబ్లం తెలుసుకునేటప్పటికే 15,000 నుంచి 20,000 ఖర్చు అయిపోతుంది. అలా కాకుండా ఫస్ట్ లెవెల్లోనే ప్రాబ్లం ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తారు. మూడోది ఏంటంటే బ్రాంచీలు పెట్టాం. ఇప్పుడు దగ్గర హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, ఇవి కాకుండా చెన్నై, కోయంబత్తూర్, మధురై, బెంగళూరు అన్ని దగ్గరలో బ్రాంచెస్ ఉన్నాయి. సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఆ బ్రాంచ్కి వెళ్ళి చూపించుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఈ కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది హాస్పిటల్స్ కోవిడ్ హాస్పిటల్స్గా మార్చుకున్నారు, చాలా ధనార్జన చేసుకున్నారు. మేము అలాంటివి ఏం చేయలేదు. మా ఫోకస్ చాలా సింపుల్. మాకు తెలిసింది వాస్కులర్ కేర్. మమ్మల్ని నమ్ముకొని 10 రాష్ట్రాల నుంచి మించి పేషెంట్స్ వస్తారు. సో వారికి ఒక ఆసరా లేకుండా ఉంటుందని పీక్ లాక్డౌన్ నెంబర్ 1 ఫస్ట్ లాక్డౌన్లో అంతా మూసున్న రోజు కూడా ఆ నెలలో కూడా మేము 25 ఆపరేషన్స్ చేయడం జరిగింది, ఓన్లీ వాస్కులర్ సర్జరీ. సో అదేంటంటే మాకు ఆ ఫోకస్ ఉంది. ఆ ఫోకస్ ఉండటం వల్ల ఏంటంటే అందరూ కూడా ఇది ఒక మంచి ప్లేస్ టు గో ఫర్ ద వాస్కులర్ ప్రొసీజర్స్ అనే కాన్సెప్ట్ అనేది మేము బాగా సొసైటీలో చెప్పగలిగాం. రైట్, దట్స్ రియలీ గ్రేట్ సార్. మరి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఈ చికిత్స ఎలా చేస్తున్నారు, వాస్కులర్ చికిత్స? రైట్. సో ఒబేస్ పేషెంట్స్కి అంటే ఏంటంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ వారికోసిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందువలన అంటే మనం కాళ్ళ నుంచి రక్తం పైకి వెళ్ళేటప్పుడు ఈ పొట్ట భాగంలో లేకపోతే తొడల భాగంలో వెయిన్స్ని బాగా నొక్కి పెట్టడం వల్ల బ్లడ్ పైకి వెళ్లకుండా కిందకు వస్తుంది. అది నార్మల్గా జరిగే ఫిజియాలజీ. అందువల్ల మనం ఇందాక చెప్పాం 16 నుంచి 20% మందికి వారికోస్ వెయిన్స్ ఆన్ యావరేజ్ పాపులేషన్ ఉంటుందని. అలాంటిది ఒబీస్ పాపులేషన్లో 30 to 35% ఉంటుంది. అంటే 100లో 35 నుంచి 35 మంది దాకా కూడా వారికోస్ వెయిన్స్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇది ఒక సమస్య. కాకపోతే గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ లావుగా ఉండే వాళ్ళలో ఈ కవాటలు ఏవైతే చెడిపోతాయో అవి వెయిట్ తగ్గినంత మాత్రాన మళ్ళీ నార్మల్ కావు. ఎందుకంటే ఆ కవాటలు ఆల్రెడీ పాడైపోయాయి వెయిట్ వల్ల. కాబట్టి దానికి లేజరో ఏదో ఆపరేషన్ చేసి తగ్గించాలి, అది డౌట్ లేదు. కాకపోతే ఫ్యూచర్లో మళ్ళీ వెయిన్స్ పుట్టకుండా ఉండడానికి మాత్రం వెయిట్ తగ్గడం అవసరం. సో చాలామంది పేషెంట్స్ నాకు చెప్తుంటారు, ఇప్పుడు లావు ఉన్నాను కదా డాక్టర్ గారు, ఒక వారం 10 రోజులు లాగండి బాగా తగ్గిపోయి వచ్చేస్తానని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి 99% పేషెంట్స్ వారి మట్టుకు వారు వెయిట్ తగ్గరు ఎనీ మెడికల్ ఇంటర్వెన్షన్ చేయకుండా. సెకండ్ ఆఫ్ ఆల్ ఏంటంటే అలా చేసినా కూడా ఆల్రెడీ ఫామ్ అయిన మెడికల్ ప్రాబ్లం పోదు, అది కాలక్రమేణా అది పెరుగుతూ ఉంటుంది. సో అది సాల్వ్ చేయాలి. బట్ ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో మాత్రం వెయిట్ కూడా కంట్రోల్లో పెట్టుకుంటే బాగా తగ్గుతాయి. రైట్. అయితే ఏ వ్యాధులు ఉన్నవారు ఈ వారికోస్ వెయిన్స్ చికిత్సకి దూరంగా ఉండాలంటారు డాక్టర్? సో మా పరంగా మెడికల్ కాంట్రా ఇండికేషన్స్ అంటే ఏం లేవండి. షుగరు, బీపీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నిక్షేపంగా చేసుకోవచ్చు. వారికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు, అబ్స్ట్రక్షన్స్ ఏం లేవు. అది చేసుకుంటే నేను ఇందాక చెప్పినట్టుగా వెంటనే ఒక అరగంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ నుంచి పనులన్నీ కూడా యథావిధిగా అవలంబించవచ్చు. కొంతవరకు ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ లేదంటే గుండె ఏ కారణంగా సరిగా పనిచేయని వారిలో మేమే ఆపరేషన్ వద్దండి, ఈ కాళ్ళ వాపు, ఈ కాళ్ళు నలుపు, వీటి కారణం ఇంకోటి అయి ఉండొచ్చు, కాళ్ళు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడానికి కారణం హార్ట్ పంపింగ్ వీక్నెస్ అయి ఉండొచ్చు, ఫస్ట్ అది రిపేర్ చేసుకొని రండి తర్వాత చేద్దామని చెప్తాం. అది టెక్నికల్ రీజన్కి చెప్పము, ఎథికల్లీ అది మోర్ కరెక్ట్, ఎందుకంటే అది పెద్ద ప్రాబ్లం దీనికన్నా. కాబట్టి ఇకపోతే టెక్నికలీ మాకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఇప్పుడు చేసే కొత్త లేజర్స్ మా దగ్గర ఉండేవన్నీ లేటెస్ట్ జనరేషన్ ఉంటాయి. ఏవిస్లో ఆల్మోస్ట్ 14 లేజర్ మెషిన్స్ ఉన్నాయి మా దగ్గర, అన్ని లేటెస్ట్ జనరేషన్. కాబట్టి టెక్నికల్గా ఇది చేయగలము చేయలేమనే కాన్సెప్ట్ భయం ఎప్పుడూ లేదు. పోతే షుగర్, బీపీ ఉన్న వాళ్ళలో వాళ్ళకి సొంతగా కొన్ని భయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్న వాళ్ళు కుట్లు మానవనో లేకపోతే జబ్బు తగ్గదనో అని ఏది ఆపరేషన్ చేయించుకోరు. అది పొరపాటు. ఈ రోజుల్లో షుగర్ ఉన్న వాళ్ళకి అన్ని రకాల ఆపరేషన్లు బేసిక్గా చేసుకోవచ్చు. ఇప్పుడు చేసే ఆపరేషన్ని కృత్రిమ పద్ధతిలో చేస్తాం, అంటే కట్ చేయడం, కుట్లేయటం, మత్తీయటం ఎక్కువ అవసరం లేకుండానే లోపల చేస్తాం కాబట్టి ఈజీగా నయమైపోతుంది. సో షుగర్ ఉన్న వాళ్ళని నన్ను అడిగితే ఇంకా తొందరగా చేసుకోవాలి, ఎందుకంటే కాళ్ళ పుళ్ళు పడిపోతే అది చాలా కష్టం అవుతుంది. ఇకపోతే బీపీ ఉన్న వాళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా లేవు, వాళ్ళు నిక్షేపంగా చేసుకోవచ్చు. ఆ రోజుకి బీపీ కంట్రోల్ చేయడం, ఆ రోజు షుగర్ కంట్రోల్ చేయడం, ఇలాంటివన్నీ ఎనీ గుడ్ క్వాలిటీ హాస్పిటల్లో మీకు సరిగ్గా చేస్తారు, అది ప్రాబ్లం లేదు. అయితే డాక్టర్ గారు కాళ్ళల్లో సిరుల వాపునకు మందులు, సాక్స్ సరిపోవంటారా? అంటే లేజర్ ట్రీట్మెంట్ మస్ట్ అండ్ షుడ్డా? రైట్. సో కాళ్ళ సిరుల వాపుకి మందులు, ఇది చాలా కామన్గా నాకు అడిగే ప్రశ్న, అండ్ మీరు కూడా చాలా కరెక్ట్గా అడిగారు. పోతే ఏంటంటే చాలామందికి మెయిన్గా మనకుండే ఇండియాలో సమస్య ఏంటంటే ప్రతి వ్యాధికి వెంటనే ఒక 4-5 మందులు ఇచ్చేసేయాలి, అది ఇస్తే తగ్గిపోతాయి అనేది ఒక ఆలోచన. ఇది యాక్చువల్గా చాలా తప్పుడు ఆలోచన.
దగ్గర 30 నుంచి 40% వ్యాధులకి వెంటనే మందు లేదు. హెర్నియాకి వెంటనే మందు లేదు, హైడ్రోసిల్కి వెంటనే మందు లేదు, అపెండిక్స్కి వెంటనే మందు లేదు. సో ఇలాగ చాలా సర్జికల్ కండిషన్స్ ఉంటాయి. వాటికి ఇప్పుడు ఇవి మాత్ర ద్వారా తగ్గేవి ఏవి కావు, ఏవి కూడా. ఇన్ఫ్యాక్ట్ మోకాలు అరుగుదల బాగా అయిపోతే నొప్పి బిళ్ళలు తప్ప ఏం లేదు. సో ఇలానే వారికోస్ వెయిన్స్ కూడాను తగ్గించే మందులు అంటూ ఏమీ లేవు. డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే ఏంటంటే ఒక 3% వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని అప్రూవ్ చేసింది. కాకపోతే నేను పేషెంట్స్ దగ్గర 15 నుంచి 20 రకాల మందులు చూస్తుంటాను. అందులో ఎటువంటి మిగిలిన 14 మందులు ఏ విధమైన ప్రయోజనం లేదు, అవి చెత్తకుప్పలో పడేయచ్చు. పైపెచ్చు ఏంటంటే వాటిలో చాలా ఫ్రీక్వెంట్గా పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ఆ పెయిన్ కిల్లర్స్ అధికంగా ఏదో 3 రోజులకో వారం రోజులకో తీసుకోవటం వేరు, కానీ ఆ పెయిన్ కిల్లర్స్ అధికంగా తీసుకుంటే కిడ్నీ పాడే అవకాశం ఉంటుంది, లేదా గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో కన్నా మన దగ్గర 12 రెట్లు ఎక్కువ డ్రగ్ ఇండ్యూస్ కిడ్నీ ఫెయిల్యూర్. అంటే పనికిరాని మందులు జస్ట్ మీరు ఫార్మసిస్ట్ చెప్తున్నారు కదా, లేకపోతే ఇంటి దగ్గర పెద్దగా ఫుల్గా సబ్జెక్ట్ మీద అవగాహన లేని డాక్టర్ చెప్తున్నాడు కదా అని పనికిరాని మందులు తీసుకోవటం వల్ల కిడ్నీలు పోయే అవకాశం ప్రపంచంలో ఉన్న సగటు కన్నా మన దగ్గర 12 రెట్లు అధికంగా ఉంటుంది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనం అవసరం లేని కెమికల్కి డబ్బులు కట్టి అది తీసుకొని మనకు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. అంతకన్నా సాడ్ విషయం ఇంకోటి లేదు. సో నేనేమన్నా ఈ షోలో పాయింట్ నొక్కి వక్కాలని చెప్పాలంటే వారికోస్ వెయిన్స్కి తగ్గించే మందులు ఇంకా పుట్టలేదు, అవి లేవు. ఎవరిని ఇస్తుంటే వాటికి ఏం ప్రయోజనం లేదు. ఇకపోతే కాళ్ళకి ఆయింట్మెంట్స్, క్రీమ్స్ అనేది కూడా రాయకూడదు. చాలామంది ఏంటంటే ఈ కాళ్ళలో దురద, నొప్పి, బాధ ఉంటే రకరకాల ఓన్లీ స్ప్రే, చిన్న లెవెల్లో ఓన్లీ స్ప్రే దగ్గర నుంచి తీసుకొని, కాళ్ళకి పసుపు, ఇంటి చిట్కాల దగ్గర నుంచి తీసుకొని, ఇంకా అదర్ ఎక్స్ట్రీమ్లో స్టిరాయిడ్ క్రీమ్స్, ఆయింట్మెంట్స్ అన్నీ పెడుతుంటారు. ఈ ఆయింట్మెంట్స్ అన్నిట్లో రొటీన్గా స్టిరాయిడ్స్ లేకపోతే హై డోస్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. స్టీరాయిడ్స్ ఏం చేస్తాయంటే ఆ చర్మం మీద మీకు రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి, అంటే ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. తగ్గించి ఊరికే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం పెరుగుతుంది. సో ఆ టెంపరీగా కాస్త ఉపశమనం కలుగుతుంది, కానీ లోపల ఇంకా పుచ్చు పెరిగిపోతూ ఉంటుంది. సో దయచేసి కాళ్ళకి ఇలాంటి ఆయింట్మెంట్స్, క్రీమ్స్, కొబ్బరి నూనెలు, పసుపు ఇట్లాంటివి రాయకూడదు. కొంతమంది వేడి ఉప్పు పెడతారు, దానివల్ల పూర్తిగా కాలిపోయిన సందర్భాలు కూడా నేను చూశాను. సో ఇవి 2 పాయింట్స్ చాలా అవసరం, మనం గుర్తుపెట్టుకోవాలి. మందులకి తగ్గదు. రేర్గా డాఫ్లాన్ ట్యాబ్లెట్ మాత్రమే ఇండియాలో అప్రూవ్ చేశారు గవర్నమెంట్. ఇకపోతే యాజ్ ఫార్ ఎస్ క్రీమ్స్ అండ్ ఆయింట్మెంట్స్ ఆర్ కన్సర్న్, అసలు ఏ క్రీమ్ ఆయింట్మెంట్ కూడా రాయకూడదు. అది రాస్తే ఇంకా పెరిగిపోతుంది. హౌ అబౌట్ సాక్స్? రైట్. మూడోది సాక్స్లు. ఇది చాలా మంచి ప్రశ్న. సో సాక్స్ల వల్ల ఎలా తగ్గుతుంది? సో సాక్స్ వల్ల థియరీ ఏంటంటే ఆ సాక్స్ వేసి పెడితే ఆ మోకాలు కింద భాగం నొక్కి పెడుతుంది కాబట్టి రక్త సరఫరా కొంతవరకు పైకి వెళ్తుంది. సో సాక్స్ అనే దానికి కొంత రోల్ ఉంది. సాక్స్ అనేది మనం తీసి పడేయలేము. కాకపోతే ఏంటంటే ఆ సాక్స్ ఎర్లీ స్టేజ్లోనే పనిచేస్తుంది. ఆ సాక్స్ అనేది వాళ్ళ కాళ్ళ కొలతలు తీసుకొని పర్ఫెక్ట్గా కొలిసి వేయాలి. పైపెచ్చు ఆ సాక్స్ ప్లేస్లో ఏదో గుడ్డ కట్టేసుకుంటాం, ఎర్రగుడ్డ కట్టుకుంటాం, అట్లాంటివి చేస్తే ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే సరిగ్గా టైట్గా కట్టలేదు అనుకోండి, ఆ లోపలంతా పెరిగిపోతుంది. ఈ సాక్స్ అనేది జీవితకాలం మొత్తం వేసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఈ సాక్స్ వేసుకుంటే ఆ రోజు కంట్రోల్ అవుతుంది, నెక్స్ట్ డేకి వదిలేస్తే మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. సో సాక్స్ అనేది వారమో 10 రోజులు, నాకు చాలామంది పేషెంట్స్ చెప్తారు, మా ఇంటి దగ్గర డాక్టర్కి వెళ్ళాము, సాక్స్ వేసుకోమన్నారు, ఆ సాక్స్ ఒక వారం వేసుకున్నానండి, తగ్గలేదు, తీసి పడేసే అవకాశం లేదు. మీరు సాక్స్ వేసుకునే ఆ రూట్లో వెళ్ళాలంటే ఎర్లీ వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ వాళ్ళ జీవితాంతం లైఫ్ మొత్తం ఈ సాక్స్ వేసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఇట్ ఓన్లీ కంట్రోల్స్ వారికోస్ వెయిన్స్, ఇట్ డస్ నాట్ క్యూర్ వారికోస్ వెయిన్స్. సో బట్ డెఫినెట్లీ సాక్స్ కొంత రోల్ ఉంది. కాకపోతే ఈ సాక్స్ ఇచ్చేటప్పుడు ఆ ఇచ్చే డాక్టర్ కూడా కొంత విచక్షణ వాడి అసలు వీళ్ళ వృత్తి ఏంటి, వీళ్ళు చేసే పని ఏంటి, వీళ్ళకున్న సివియారిటీ ఏంటి. సివియర్ కేసుల్లో మళ్ళీ సాక్స్లు పనిచేయవు. అలానే ఎక్కువగా నిల్చొని బాగా పని చేసుకునే వాళ్ళు, లేకపోతే ఎండలో ఎక్కువ తిరిగేవాళ్ళు, చిన్న వయసు వాళ్ళలో ఆల్మోస్ట్ 0% కాంప్లైన్స్ ఉంటుంది. వాళ్ళు అసలు వేసుకోవడం వాళ్ళు వీలు పడదు, టైం ఉండదు. ఇప్పుడు మార్కెటింగ్ పీపుల్ ఇట్లాంటి వాళ్ళు. సో అది కూడా మనం కొంచెం విచక్షణ చూసుకొని అవసరం ఉంటే అప్పుడు ఇవ్వటమే. ఎస్, దానికి ఆపోజిట్ ఏమైనా ఓల్డర్ పర్సన్ ఉన్నారు, వాళ్ళు రిటైర్ అయిపోయారు, పెద్దగా బయట తిరగాల్సిన అవసరం లేదు, అలాంటి వాళ్ళకి ఎర్లీ వారికోస్ వెయిన్స్ ఉంటే కొన్నాళ్ళు సాక్స్ చెక్ చేసి చూడొచ్చు. సో ఈ విచక్షణ అనేది ఇచ్చే డాక్టర్కి ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి కూడా. నేను ఇండియా వచ్చిన కొత్తలో ఇచ్చేవాడిని. అందరూ అనేవాళ్ళు, నేను అమెరికా నుంచి వచ్చాను, అక్కడ బాగా చల్లగా ఉంటుంది కాబట్టి అది అలవాటు మాకు. అందరూ వచ్చి డాక్టర్ గారు మీరు ఏమి ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు, ఈ సాక్స్ వేసుకుంటే కాళ్ళు మండిపోతున్నాయి, చెమటకి ఊరిపోతుంది అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో కొంచెం దానికి అది కొంచెం ఎక్స్పీరియన్స్తోని వందల వేల కొద్ది పేషెంట్స్ని డీల్ చేసిన దీనితోని మనం నేర్చుకుంటాం. వెల్కమ్ బ్యాక్. అయితే డాక్టర్ గారు, ఈ లేజర్ సర్జరీకి ఎంత సమయం పడుతుంది? హాస్పిటల్లో ఎన్ని డేస్ ఉండాలంటారు? రైట్. సో ఈ లేజర్స్ అంటే లేటెస్ట్ జనరేషన్ లేజర్స్తో మనం ఆపరేట్ చేసామంటే
మంచి హై క్వాలిటీ హాస్పిటల్ వేర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న హాస్పిటల్స్ మనం చేసామంటే దగ్గర 3 నుంచి 10 నిమిషాల లోపల లేజర్ బోత్ లెగ్స్కి అయిపోతుంది. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్, ఎక్కడ కట్ చేయటం కుట్లేయటం ఉండదు. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ స్కానింగ్ మిషన్స్ రూమ్లో పెట్టుకొని ఆ వెయిన్లోకి ఐడెంటిఫై చేసి ఆ వెయిన్లోకి లేజర్ పంపుతాం. సో ఆ స్కానింగ్ క్వాలిటీ బాగుండి ఈ లేజర్ కానీ మంచి బ్రాండ్ న్యూ లేజర్ షార్ప్ లేజర్స్ అయితే లోపలికి ఈజీగా వెయిన్లోకి వెళ్ళి కరిగించడం చాలా సులభతరమైన విషయం. బట్ ఇది చేసిన తర్వాత మా పేషెంట్స్ అందరినీ సేమ్ డే వెళ్ళిపోమంటాం, సేమ్ డే అంబులేట్ చేస్తాం, సేమ్ డే నడవమని చెప్తాం, సేమ్ డే నుంచి పనులని చేసుకోమంటాం. నెక్స్ట్ డే పొద్దు నుంచి ఆఫీసు పనులు ఇంటి పనులు అలాంటివన్నీ యథావిధిగా చేసుకోమని చెప్తాం. అవుట్ పేషెంట్ కానీ ట్రీట్ చేస్తాం. అబ్సల్యూట్లీ. దీన్ని డే కేర్ ప్రొసీజర్స్ అంటాము. బట్ ఎస్ మోరలెస్ అవుట్ పేషెంట్ కానీ నేను యూఎస్లో అయితే కంప్లీట్ అవుట్ పేషెంట్, అసలు కనీసం అడ్మిషన్ కూడా చేసేవాళ్ళం కాదు. జస్ట్ మేము చూసే ఓపీ రూమ్లోనే పక్కన పడుకోబెట్టి చేసేవాళ్ళం. ఇండియాలో కొంచెం సిస్టమ్ కాస్త డిఫరెంట్, కాస్త డర్టీగా ఉంటుంది కాబట్టి వీ డూ టేక్ దెమ్ టు థియేటర్, కొంచెం కేర్ఫుల్ కండిషన్స్లో చేస్తాం. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇది చాలా సింపుల్ ప్రొసీజర్, ఇది చేసుకున్న సేమ్ డే నుంచి పనులు చేసుకోవచ్చు. నేను చాలామంది పేషెంట్స్ చూస్తున్నాను బయట ఏదో నడుములు సూదిచ్చి లేజర్ చేస్తున్నారు అవన్నీ, అదంతా అంత అవసరం లేదండి. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్, చేసే డాక్టర్కి స్పీడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అసలు ఎటువంటి మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది యాంగ్షియస్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఒక యాంగ్జైటీకి ఏదో మిడాజిలం లాంటిదో లేకపోతే ఆల్ప్రజలం లాంటిదో యాంగ్జైటీకి ఇచ్చి కాస్త పడుకోబెట్టి చేసేస్తాం. బట్ దానికి మించిన మత్తు లేకపోతే నోట్లో చూపు పెట్టడం, ఐసీయూలో ఉంచడం, కాళ్ళకు కుట్లేయటం అలాంటివి ఏమీ ఉండవు. చేసిన వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, రైట్. ట్రీట్మెంట్ తర్వాత అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైట్. సో అగైన్ ట్రీట్మెంట్ తర్వాత మా పరంగా ఎటువంటి స్పెషల్ రికమెండేషన్స్ ఏమి ఉండవు. ఆహార పరిమితులు ఏమి ఉండవు. ఆహారం అంతా యథావిధిగా తీసుకోవచ్చు. మూమెంట్ పరిమితులు ఏమి ఉండవు, మూవ్ అవ్వచ్చు, అన్ని పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అండ్ మేము ఇచ్చిన మత్తు కూడా చాలా తక్కువ కాబట్టి ఆల్మోస్ట్ 1 hour నుంచి అన్ని తినేసుకోవచ్చు. ఒక్క డిఫరెన్స్ ఏంటంటే ఇలా చెప్పినప్పుడు చాలామంది తప్పుగా ఏంటి అర్థం చేసుకుంటారంటే, నేను ఈ వెరికోస్ వెయిన్స్ 10 ఏళ్ళుగా నెగ్లెక్ట్ చేసి కాళ్ళు పుండైపోయి కాళ్ళు బాగా నల్లగా అయిపోయిన తర్వాత ఇది చేసిన అరగంటకి బాగైపోతుంది. అది పొరపాటు. సో నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఎలా అయితే హాస్పిటల్కి వచ్చారో అలానే అరగంటలో ఇంటికి పంపిస్తాం. కాకపోతే మీరు ఎలా వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు నల్లగా అవటమో, కాళ్ళు పుండు పడిపోవటమో, కాళ్ళు బాగా డ్యామేజ్ అవటమో అట్లాంటివి ఏమన్నా ఉంటే డెఫినెట్గా దానికి పోస్ట్ ఆపరేటివ్ కేర్ అవసరం. దానికి డెఫినెట్గా తరచూ హాస్పిటల్కి వచ్చిపోతూ ఉండాలి. ఎందుకంటే అది మీరు చేసిన లేట్ కాబట్టి సో అది వచ్చిపోతూ ఉండాలి. ఆ పుండు తగ్గేదాకా, ఫర్ ఎగ్జాంపుల్ పుండు పడింది అనుకోండి, దానికి కట్లు కడతాం, బ్యాండేజ్ కడతాం, ఆ పుండు తగ్గేదాకా ఫోటోలు తీస్తాం. ఇవన్నీ ఒక ప్రాసెస్. అలానే కొంతమంది కాలు బాగా వాచిపోయి ఉబ్బెత్తైపోయి కాలు బాగా లింఫెడిమా అంటే బోధకాలతో వచ్చారనుకోండి, దానికి వేరే రకం కట్లు కడతాం, దాన్ని కూడా తగ్గిస్తాం. బట్ ఆ ప్రాసెస్ అనేది వేరు. అది మీరు చేసుకున్న డిలే వల్ల కొంతవరకు అది ఆ వ్యత్యాసం వస్తుంది. కొంతమంది కాలు బాగా నల్లగైనాక వస్తారు. ఆ కాలు నల్లగైపోయిన తర్వాత మనం లేజర్ ఎంత బాగా చేసినా, ఎంత పర్ఫెక్ట్గా వెయిన్ సాల్వ్ చేసినా కూడా మీ నలుపు పోవడానికి 1 నెల నుంచి 6 నెలలు, కొంతమందికి 1 ఏడాది కూడా పడుతుంది. సో నలుపు అనేది వెంటనే పోతుంది. సో నేను చెప్పేది వెంటనే వెళ్ళిపోవచ్చు అంటే వెంటనే ఎలా వచ్చారో అలా వెళ్ళొచ్చు. మీరు వెంటనే నయమైపోవడం అనేది మీరు ఏ స్టేజ్లో వచ్చారో దాన్ని బట్టి ఉంటుంది. అంటే వాపు కూడా తగ్గిపోతుంది అంటారు ఇమీడియట్గా? అది టైం పడుతుందా? వాపు డెఫినెట్గా 2-3 వీక్స్లో బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాళ్ళలో అంటే యూజువల్గా ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఏంటంటే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో చాలా బాగా తగ్గుతాయి. పెయిన్, డిస్కంఫర్ట్, దురదలు, నొప్పి, బాధ, పుండు ఇవన్నీ చాలా బాగా తగ్గుతాయి. సైన్స్ అంటే ఏవేవి కనబడతాయో అంటే కాళ్ళ నలుపు, కాళ్ళ వాపు, కాళ్ళు బాగా రెడ్గా అవి తగ్గడానికి ఒక 3 వారాల నుంచి కొన్నిసార్లు 1 ఏడాది కూడా పట్టచ్చు. రైట్. అయితే ఈ వారికోస్ వెయిన్స్ సర్జరీలో లేజర్ అబ్లేషన్ అంటే ఏంటి సార్? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్కి ఇప్పుడు కూడాను కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో, పల్లెటూళ్ళలో, చిన్న టౌన్స్లో, కొన్నిసార్లు సిటీస్లో కూడా ఏం చేస్తారంటే ఈ ఉబ్బిన వెయిన్స్ని పలు దగ్గర కట్ చేసి ఒక పొడిగడు పుల్లలు లాంటివి పెట్టి ఆ వెయిన్స్ని బయటికి లాగి కుట్లేస్తారు. దాన్ని స్ట్రిప్పింగ్ అంటారు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ వెరికోస్ ఫీల్డ్ అనే కాదు, వాస్కులర్ సర్జరీ ఫీల్డ్ అంతా కూడా వీఆర్ నౌ ఎండోవాస్కులర్ ఫస్ట్. అంటే ఆ వెయిన్ లోపలికో లేకపోతే ఆర్టరీ లోపలికో ఏదైనా పెట్టి లోపల నుంచి చేయటమే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ. సో ఈ ఎండోవీనస్ లేజర్ అంటే ఏంటంటే ఈ వెయిన్ లోపలికి ఒక లేజర్ లాంటిది పెట్టి ఎలా పెడతాము, మీకు డయాగ్నోసిస్కి ఏ స్కానింగ్ చేసామో ఆ స్కానింగ్ మళ్ళీ ఇక్కడ చేసుకుంటూ థియేటర్లో దాని గైడెన్స్ పెట్టుకొని, దాని నావిగేషన్ పెట్టుకొని ఒక చిన్న వైర్ పెట్టి లోపల వెయిన్స్ని కృషింపజేస్తాం. దాన్ని లేజర్ అబ్లేషన్ అంటారు. అంటే ఈ లేజర్ ఎంతవరకు సక్సెస్ అంటారు? రైట్. ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్లో డాక్టర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉండి 10,000 పైన కేసెస్ చేసిన డాక్టర్స్ చేతుల్లో లేజర్ సక్సెస్ రేట్ 98% ఉంటుంది. మన యూఎస్లో ఇంకా హయ్యర్ 99 వరకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నాకు తెలిసి మేము చేసిన 15,000 మించిన పేషెంట్స్లో ఇప్పుడు ఒక 15 మందికి వెనక్కి వచ్చి ఉంటుంది. సో మా దగ్గర ఇంకా 1% కన్నా తక్కువ అని చెప్పుకోవాలి ఫెయిల్యూర్.
బట్ సక్సెస్ రేట్ దగ్గర 99% బాగా చేస్తే, బట్ బుక్స్ ప్రకారం మనం ఫాలో అయ్యామంటే 98% అని చెప్పుకోవాలి. అంటే లేజర్ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ వస్తే మీరు ఏం చేస్తారు? మీరు ఇచ్చే గ్యారంటీ ఏంటి? రైట్, ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి. చాలామంది పేషెంట్స్ నాకు ఈ విషయం అడుగుతుంటారు. సో ఈ గ్యారంటీ అనే పదము మెడిసిన్లో వర్క్ అవ్వదు. ఇది హ్యూమన్ హెల్త్లో ఏంటంటే 2 భాగాలు ఉంటాయి. డాక్టర్ చేసే ప్రక్రియ, పేషెంట్ యాక్సెప్ట్ చేసే ప్రక్రియ. ఇవి 2 కలిస్తేనే హెల్త్గా మనం కలుస్తాం. మనం వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, అది గోల్డ్ స్మిత్ తయారు చేసింది నెక్లెస్ మనం కొనేస్తున్నాం. ఇక్కడ పేషెంట్ తరపున చేయాల్సింది ఏం లేదు, కస్టమర్ తరపున చేయాల్సింది కొనుక్కోవడం, ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోవడం బాగుందా లేదా. హెల్త్ అది కాదు, హెల్త్ ఇస్ నాట్ ఎ ట్రాన్సాక్షన్. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడాను ఫెయిల్యూర్స్ ఉంటాయి. 100% ఫెయిల్యూర్స్ సక్సెస్ అనే పదం ఇప్పుడు దాకా మెడిసిన్లో పుట్టలేదు. ప్రపంచంలో బెస్ట్ కార్డియాలజిస్ట్ ఎవరివ్వండి, కార్డియక్ సర్జన్ ఎవరివ్వండి, వారికి 99% సక్సెస్ అంటే 1% మందికి హార్ట్లో స్టెంట్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే 99% సక్సెస్ అనే డాక్టర్కి మేము పెద్ద బిరుదు ఇచ్చి పద్మభూషణ్, పద్మశ్రీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పాయింట్ మనం గమనించాలి. సో డెఫినెట్గా మేము చేసిన వారికోస్ వెయిన్స్లో కూడా 1 to 2%లో మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మేము ఎవిస్ సంస్థ నుంచి ఏం చేస్తామంటే, సరే వెనక్కి వచ్చిందా లేదా అనేది కొంతవరకు పేషెంట్ లక్, పేషెంట్ జెనెటిక్స్, అలానే మనం చేసిన టెక్నిక్ అన్నిట్లో డిపెండ్ అవుతుంది. కానీ వెనక్కి వచ్చినప్పుడు మాత్రం మేము వాళ్ళందరికీ మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మళ్ళీ రీఆపరేట్ చేయడం జరిగింది. ఈ 8 మంది 10 మంది ఏవో చూశాను. అండ్ కొంతమందికి ఏంటంటే ఓన్లీ స్కిన్ లెవెల్లో చిన్న చిన్న వెయిన్స్ మళ్ళీ పుడతాయి, వాటికి వచ్చిన ఇంజెక్షన్ లాంటివి చేస్తే సరిపోతుంది. అది కూడా మన దగ్గర చేస్తాం. సో ఇవన్నీ ఏంటంటే ఇది మా సంస్థ నుంచి చేసుకున్న ఒక మంచి క్రియలు అంతే. ఏ డాక్టరు, ఏ పుస్తకం, ఏ మెడికల్ లా లేకపోతే మెడికల్ లీగల్ లా చూసినా, ఏమైనా కోర్టుకి వెళ్ళినా కూడా చేసింది ఫెయిల్ అవ్వకూడదు అని ఎక్కడ ఏ పుస్తకం, ఏ సంస్థాపనలో కూడా రాసి పెట్టలేదు. అయితే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు, ఏ విధంగా మిమ్మల్ని మీ పేషెంట్ హెల్ప్ చేశారు ఫెయిల్ అయితే అని చెప్పేదే కోర్టు. కానీ ఎవరు కూడా ఫెయిల్ అవ్వకూడదని ఇప్పుడు దాకా అట్లాంటి శాసనం ఇంకా రాయలేదు. రైట్, మీరు ఇంత ఫేర్ ఉన్నారు కాబట్టి వారికోస్ వెయిన్స్కి బెస్ట్ అని ఏవిస్ హాస్పిటల్కి పేరు వచ్చింది. రైట్, అయితే డాక్టర్ గారు సర్జరీ అయ్యాక ఎంతకాలం తర్వాత నడవచ్చు, అలాగే ఇతర ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు అంటారా? టోటల్గా అన్ని నడక అంతా కంప్లీట్గా సేమ్ డే నుంచి స్టార్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఎక్సర్సైజులు మా పరంగా వాళ్ళ ఎక్సర్సైజులు అన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది పోలీస్ సెలక్షన్ పిల్లలు అంతా వస్తూ ఉంటారు. వారికి ఏం చెప్తామంటే మరి ఆ హెవీ డ్యూటీకి రన్నింగ్ 10 kilometers 5 kilometers ఆ రన్నింగ్ అంతా కూడా ఒక వారం రోజులు ఆపమని చెప్తాం. అదర్ దట్ మెట్లు ఎక్కటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, అప్పర్ బాడీ ఎక్సర్సైజ్, మామూలు వాకింగ్ అన్నీ కూడా యథావిధిగా మళ్ళీ నెక్స్ట్ డే నుంచే మళ్ళీ అవలంబించి చేసుకోవచ్చు. రైట్, అయితే డాక్టర్ గారు ఏవిస్ హాస్పిటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉందంటారా? రైట్, సో ఎవిస్ హాస్పిటల్స్లో ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంది. ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండడమే కాకుండా మీరు గమనిస్తే ఇన్సూరెన్స్కి 24 hours స్టే ఉండాలి. కానీ మా ఎవిస్ సంస్థలో చేసే ఇన్సూరెన్స్ పేషెంట్స్ అందరూ కూడా సేమ్ డే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మేము ఇండియాస్ లార్జెస్ట్ వాస్కులర్ యూనిట్. సో మేము చాలా ఉత్తరాలు రాయటం, ఇన్సూరెన్స్ కంపెనీస్కి రిప్రజెంటేషన్స్ పెట్టడం అవసరం లేకుండా మా హాస్పిటల్ స్టైలు రెగ్యులర్ కార్పొరేట్ హాస్పిటల్ చాలా వ్యత్యాసం ఉంది. మా పేషెంట్స్ ఎంత తొందరగా ఇంటికి వెళ్తే మాకు అంత సుఖం. వారికి ఇక్కడ హాస్పిటల్ ఉండి పక్క వాళ్ళు దగ్గు, ఎదుటి వాళ్ళు తుమ్ములు తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆపరేషన్ అనేది 15 నిమిషాలు అయిపోయింది, అరగంటలో వాళ్ళు నడవచ్చు. కాబట్టి మా పేషెంట్స్ అందరికీ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ డే డిశ్చార్జ్ కెపాసిటీ మేము తెచ్చుకోగలేము. బట్ చాలా హాస్పిటల్స్లో అది లేదు. సో మా దగ్గర ఆల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా యథావిధిగా చేసుకోవచ్చు. ఒకటే ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ మాత్రం వాటిలో లేజర్ ప్రొసీజర్ లేదు, ఆ కోడ్లోనే లేదు. అక్కడ కట్ చేసే ఆపరేషన్ మాత్రం లభ్యంగా ఉంది. కాబట్టి ఆ పేషెంట్స్ మేము తీసుకునే అవకాశం లేదు. అట్ ద సేమ్ టైం వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారానో మరింకే విధంగానో హెల్ప్ చేసిన అవకాశాలు ఉన్నాయి. రైట్, అయితే డాక్టర్ గారు ఈ సిరుల వాపు అందరికీ వస్తుందా? అంటే మోస్ట్లీ మగవాళ్ళలో ఎక్కువగా వస్తుందని విన్నాము, ఎందుకని అంటారు? యాక్చువల్గా సిరల్ వాపు మనం చూసి లిటరేచర్ చదివామంటే మగవాళ్ళలో కన్నా ఆడవాళ్ళలో 30 నుంచి 60 వయసు ఆడవాళ్ళు 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత వారికి అధికంగా మనం వారికోస్ వెయిన్స్ చూడడం జరుగుతుంది. సో 60% ఆఫ్ దెమ్ ఆర్ 30 to 60 year విమెన్ విత్ మోర్ దెన్ 2 pregnancies, 1 or 2 pregnancies. సో అది మోర్ కామన్. 40% యాక్చువల్గా మెన్లో ఉంటుంది. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే మెన్లో నొప్పి మొదట్లో అనుభవించరు వాళ్ళు. ఆ వెయిన్స్ ఉబ్బుతాయి, కాలు నల్లబడుతుంది, పుళ్ళు పట్టడం అక్కడ దాకా వెళ్ళిపోతారు, కానీ వారు నొప్పి అనుభవించరు. లేడీస్ ఏంటంటే ఈ తొడలోన, పిక్కల్లోన, మోకాల్లోన బాగా నొప్పి అనుభవిస్తారు. ఎందుకంటే మరి సమ్హౌ దట్స్ స్ట్రక్చరల్ చేంజ్ అనుకుంటా. సో వాళ్ళు ఇంకా తొందరగా వస్తారు. ఈ ప్రాబ్లంతో కాస్త ఎర్లీగా మాకు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. రైట్, మొత్తానికి ఈ వారికోస్ వెయిన్స్ కంప్లీట్లీ క్యూరబుల్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఏవిస్ హాస్పిటల్లో దొరుకుతుందని మీరు అంటారు, అంతేనా? అబ్సల్యూట్లీ అండి, డిపెండ్స్ ఆన్ ద టెక్నాలజీ, వి ఆర్ ద బెస్ట్. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.